అందరికీ నమస్తే అండి. నేను మీ రోహిత్ని. ఈరోజు మీ ముందుకైతే 2009 మోడల్ హ్యుండాయ్ i10 కప్ప వేరియంట్ అయితే తీసుకొచ్చాము. ఈ వెహికల్ మన విజయవాడ క్రేజీ కార్స్లో అయితే ఉందండి. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామరపాడు రింగ్ దగ్గర ఆపోజిట్ కే హోటల్ అండి. ఈ లొకేషన్ మీకు అర్థం కాకపోతే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మాత్రం మన ఆఫీస్ లొకేషన్ వస్తుంది. ఈ వెహికల్ మన ఆఫీస్లోనే ఉందండి. మీరు ఒకసారి వచ్చి టెస్ట్ డ్రైవ్ అయితే చూసుకోవచ్చు. ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం 2009లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వెహికల్. అప్పటి నుంచి మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్షిప్ టైప్ చూసుకున్నట్టయితే సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉందండి. ఈ వెహికల్ మనం తిరిగినట్టు రీడింగ్ చూసుకున్నట్టయితే 55,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. అలానే టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే 80% వరకు టైర్స్ ఉన్నాయి ఈ వెహికల్కి మనకు వచ్చేసరికి 4x4 పవర్ విండోస్తో వస్తాయి. అలానే ఈ వెహికల్ మనకి మ్యాగ్నా వేరియంట్ అండి. 4 పవర్ విండోస్, అలానే సైడ్ మిర్రర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ కంట్రోల్తో వస్తుంది. ఈ వెహికల్కి ఎక్కడ స్క్రాచ్ కానీ డ్యామేజ్ కానీ లేదు. ఈ వెహికల్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్టయితే పెట్రోల్ వెహికల్ అండి. అలానే మనం వెహికల్ సీసీ చూసుకున్నట్టయితే 1200 సీసీతో వస్తుంది. ఈ వెహికల్ మనకి ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ రావడం కానీ, బాటమ్ నుంచి వచ్చే నాయిస్ కానీ అటువంటిది ఏమీ లేదండి. కేవలం సింగిల్ ఓనర్ మాత్రమే వాడుకున్నారు. మొత్తం షోరూమ్ సర్వీస్ ఉంది. మీకు కావాలంటే ట్రాక్ కూడా వస్తుంది. కేవలం 55,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ వెహికల్. ఒకసారి మీకు వెహికల్ డీటెయిల్గా అయితే చూపిస్తాము. మీరు చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి హెడ్ లైట్ జల్ అవడం కానీ ఏది లేదండి. అలానే ఫ్రంట్ బంపర్ అయితే మీకు చూపిస్తున్నాం. బంపర్కి కానీ బానెట్ కానీ ఎక్కడ ఎటువంటి స్క్రాచ్ లేదు. ఫాగ్ ల్యాంప్స్ వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసరికి మీకు. ఒకసారి మీకు రైట్ సైడ్ వ్యూ అనేది చూపిస్తున్నాము. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫెండర్కి కానీ డోర్కి కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజెస్ లేదు. అలానే టైర్లు కూడా 80% వరకు టైర్స్ ఉన్నాయి. కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అండి. ఒకసారి మీకు ఈ వెహికల్ అయితే ఇంటీరియర్ చూపిస్తాము. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే కొత్త వెహికల్కి ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి సేమ్. ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. నీట్గా మెయింటైన్ చేసుకున్నారు కస్టమర్ కూడా. కంపెనీ నుంచి ఎటువంటి డెక్ అయితే వచ్చిందో ఆ డెక్ ఉందండి. పవర్ స్టీరింగ్తో వస్తుంది ఈ వెహికల్. అలానే వెహికల్ చూసుకుంటే కీ స్టార్ట్, 4 పవర్ విండోస్ వస్తాయి. అలానే మిర్రర్ లాక్తో వస్తుంది. రిమోట్ కంట్రోల్ లాక్ సిస్టమ్, సెంట్రల్ లాక్ సిస్టమ్ కూడా ఈ వెహికల్కి అయితే ఉందండి. సరే మీకు బ్యాక్ వ్యూ అనేది చూపిస్తున్నాము. సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ అక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ అలాంటిది ఏమీ లేదు. అలానే ఎక్స్టీరియర్ పరంగా కూడా మీకు చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ తప్ప వెహికల్కి డెన్స్ పడడం కానీ అటువంటిది ఏమీ లేదండి. మీరు చూసుకున్నట్టయితే ఇది i10 కప్ప వేరియంట్. వెహికల్ మీకు బ్యాక్ వ్యూ అనేది చూపిస్తున్నాం. టైల్ ల్యాంప్స్కి డ్యామేజ్ అవ్వడం కానీ డెన్స్ కానీ ఎక్కడ ఎటువంటిది ఏమీ లేదండి. బంపర్కి కానీ డిక్కీకి కానీ. ఒకసారి మీకు బ్యాక్ స్పేస్ కూడా చూపిస్తాం. డిక్కీ స్పేస్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఒక 3 బ్యాగ్స్ వరకు అయితే ఈజీగా పడుతాయండి ఈ వెహికల్కి. అలానే ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. క్రీమ్ కలర్లో వస్తుంది వెహికల్ కూడా. ఇంటీరియర్ చాలా బాగా మెయింటైన్ చేశారు కస్టమర్. సరే మీకు లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది చూపిస్తున్నామండి ఈ వెహికల్కి వచ్చేసరికి. ఈ వెహికల్ మీకు లెఫ్ట్ సైడ్ వ్యూలో కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అలానే టైర్స్ 80% వరకు టైర్స్ ఉన్నాయి. సైడ్ మిర్రర్స్లోనే మాన్యువల్ కంట్రోల్తో అయితే వస్తాయండి. ఈ వెహికల్కి మనం లైఫ్ చూసుకున్నట్టయితే 2009లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కాబట్టి 2024 అండి మే వరకు అయితే మనకి మంత్ ఎండింగ్ వరకు ఈ వెహికల్కి అయితే లైఫ్ ఉందండి. తర్వాత అయితే మనం లైఫ్ కూడా ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు. ఒక 5 ఏళ్ళ వరకు లైఫ్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు మనకి. ప్రజెంట్ ఈ వెహికల్ మన ఏపీ రిజిస్ట్రేషన్ విజయవాడ లొకాలిటీలో అయితే ఉందండి ఈ వెహికల్. ఒకసారి మీకు ఈ వెహికల్ ఇంజన్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాము. ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నామండి. మీరు చూసుకున్నట్టయితే ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ రావట్లేదు. 1200 సీసీతో వచ్చేటువంటి ఇంజన్ అండి ఇది, కప్ప ఇంజన్. అలానే ఈ వెహికల్ మీకు లెఫ్ట్ అప్పరారం కానీ రైట్ అప్పరారం కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కాలేదు. బ్యాటరీ చూసుకున్నట్టయితే బ్యాటరీ కూడా మనకి కండిషన్లో అయితే ఉంది. వెంటనే సెల్ఫ్ తిప్పితే మాత్రం మనకి వెంటనే సెల్ఫ్ కూడా అవుతుంది ఈ వెహికల్కి. అలానే వెహికల్ మైలేజ్ చూసుకున్నట్టయితే మీకు హైవే మీద అయితే 18 వరకు వస్తుందండి. లోకల్లో వచ్చేసరికి 13 అలా వస్తుంది ఈ వెహికల్. సిటీలో వచ్చేసరికి మీకు చిన్న ఫ్యామిలీకి వాడుకునేటువంటి వెహికల్ అయితే ఈ వెహికల్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ వెహికల్ అయితే మన క్రేజీ కార్స్లోనే ఉంది. మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని నెక్స్ట్ టైం మాత్రం రేట్ బార్గెనింగ్ అనేది ఉంటుందండి. ఈ వెహికల్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2009 మోడల్ హ్యుండాయ్ i10 కప్ప మ్యాగ్నా వేరియంట్ అండి. ఈ వెహికల్ మనకి కేవలం 55,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇంటీరియర్ మీరు డెక్ చూసుకున్నట్టయితే కంపెనీ నుంచి ఏ డెక్ అయితే వచ్చిందో వెహికల్కి అదే డెక్ ఉంది. ఇంకా స్టిల్ వర్కింగ్లోనే ఉందండి, వర్కింగ్ కండిషన్లోనే ఉంది. అలానే ఈ వెహికల్ మన టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే 80% వరకు టైర్స్ ఉన్నాయి. ఈ వెహికల్ మనకి మంత్ ఎండింగ్ వరకు అయితే లైఫ్ ఉందండి. తర్వాత మీరు లైఫ్ కావాలంటే మన దగ్గర అవుతుంది. ఆర్టీఓ సర్వీస్ కూడా మన దగ్గర క్రేజీ కార్స్లో అయితే ఉంటుందండి. లైఫ్ ఎక్స్టెండ్ చేయించుకుంటే మాత్రం ఈ వెహికల్ మీరు ఒక హ్యాపీగా 5 ఏళ్ళు అయితే వాడుకోవచ్చు. ఈ వెహికల్కి ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ రావడం కానీ, బాటమ్ మీరు నడుస్తున్నప్పుడు సస్పెన్షన్ సౌండ్ రావడం కానీ ఎటువంటిది ఏమీ లేదండి. ఈ వెహికల్కి 1200 సీసీతో అయితే వస్తుంది. సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉందండి. మీరు తీసుకుంటే మీరైతే సెకండ్ ఓనర్ అవుతారు. ఈ వెహికల్ ప్రైస్ అయితే మనకి రీజనబుల్గా వస్తుంది. వెహికల్ ప్రైస్ అనేది కస్టమర్ మనకి 2,40,000 అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో మన 2 నెంబర్స్ ఇచ్చాము.
ఈ వెహికల్ మన తెలంగాణ ఏపీ రెండింటికి అయితే యూజ్ అవుతుంది. తెలంగాణ వాళ్ళకైతే మన సీసీ సిస్టమ్ ఇక్కడ నుంచి 2000 కట్టుకుంటే మీరు అక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. ఈ వెహికల్ అయితే మీరు వీడియోలో ఎలా చూస్తున్నారో ఆ వెహికల్ కండిషన్ అలానే ఉంటుందండి. చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ తప్ప వెహికల్కి ఎక్కడ డెంట్ పడడం కానీ రీపెయింట్ పడడం కానీ ఏమీ లేదు. వెహికల్ ఫుల్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్. ఈ వెహికల్ ప్రైస్ కూడా మనకి ఫిక్స్డ్ కాదండి, మాట్లాడుకోవచ్చు. మీరు ఒకసారి వచ్చి వెహికల్ మన క్రేజీ కార్స్ అనే ఉంది టెస్ట్ డ్రైవ్ చేసి అయితే మన రేట్ అనేది బార్గెనింగ్ ఉంటుంది. ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ ఉన్నాయి. ఏ టైం మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. మన తరపు నుంచి అయితే 2013 మోడల్ పైన అయితే ఫైనాన్స్, ఆర్టీఓ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ప్రజెంట్ ఈ వెహికల్ అయితే మన తరపు నుంచి ఆర్టీఓ సర్వీస్ ఒకటే ప్రొవైడ్ చేస్తామండి. ఫైనాన్స్ అయితే ఈ వెహికల్ కావద్దు, మీరు క్యాష్ పెట్టే తీసుకోవాల్సి వస్తుంది. ఈ వెహికల్ మన క్రేజీ కార్స్ అనే ఉంది, మీరు ఒకసారి అయితే వచ్చి చూడొచ్చు. ఈ మరిన్ని మంచి కార్స్ కోసం అయితే తప్పకుండా మా క్రేజీ కార్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.